నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్రం గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా అశ్వినిని మొదలుపెట్టి మనం ఈ రోజు విశాఖ నక్షత్రం చెప్పుకుంటూ ఉన్నాం. విశాఖ నక్షత్రం మనకి 2 రాశుల్లో పడుతుంది. ఒకటి ముఖ్యంగా తులారాశిలో 3 నక్షత్రాలు, 3 పాదాలు, 4వ పాదమైనటువంటి విశాఖ నక్షత్రం యొక్క 4వ పాదం మనకి వృచ్చికంలో పడుతుంది. ఇప్పుడు ఈ 2 రాసుల అధిపతుల యొక్క ప్రభావం, అలాగే నక్షత్ర ప్రభావం ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. విశాఖ నక్షత్రం ఇది రాక్షస గణానికి చెందినటువంటి నక్షత్రంగా మనం చెప్పచ్చు. దాదాపుగా అన్ని నక్షత్రాల వారికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానం ఏంటంటే ఇది దోష నక్షత్రం. అవునా కాదా అంటే చాలా వరకు తల్లికి సంబంధించినంత వరకు కొంత దోషం ఉంటుంది. దోషం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా దోష పరిహారం పుట్టినప్పుడు చేయించుకోవాలి. ఇంకా ఈ నక్షత్రం దేనికైనా పనికొస్తుందా అంటే చెప్పాలి అంటే ఇది పెద్దగా మనకి పూజలకి అంటే పెద్దగా ఏదైనా పనులు ప్రారంభించడానికి అంతగా ఉపయోగపడదు. ఇది ఎలాంటి వాటికి ఉంటుందంటే కొంచెం ఏదైనా అగ్ని కార్యం చేయడానికి అలాంటి వాటికి మాత్రమే ఈ నక్షత్రంలో మనం ముహూర్తం పెడతాం. కాబట్టి విశాఖ నక్షత్రం మామూలు మంచి పనులు అనుకొని మనం మొదలుపెట్టేటువంటి వాటిల్లో పనికిరాదు. ఇక తప్పకుండా నక్షత్రానికి దోషం ఉంది కాబట్టి, ముఖ్యంగా మాతృమూర్తికి కొంత దోషం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా దోష పరిహారం చేసుకోవాలి. ఈ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు అంటే నిజం చెప్పాలంటే ఈ నక్షత్రము చాలా వరకు ఒక అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి నక్షత్రం ఈ నక్షత్రం అని చెప్పచ్చు. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు చాలా వరకు మంచి హార్డ్ వర్క్ చేయడము, అన్ని రకాలైనటువంటి పనులలో ముందుండడం, బాగా చదువుకోవాలనేటువంటి జిజ్ఞాస చాలా ఎక్కువగా ఉండడం, చదువులో చాలా ముందులో ఉండడం, ఏదైనా పని అంటే ఒక పట్టుదల పట్టాము అంటే తప్పనిసరిగా ఆ పట్టును విడవకుండా ఆ పని పూర్తి చేసే వరకు దాన్ని ఎక్కడ కూడా ఆపకుండా ఏది ఏమైనా 6 100 106 ఆ పని పూర్తి చేయాలి అనేటువంటి గట్టి పట్టుదల కలిగినటువంటి వాళ్ళు విశాఖ నక్షత్రం వాళ్ళు. అంతేకాదు ఈ విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు బయటికి కనపడరు, కానీ అన్నిట్లా మేమే ముందుండాలి అనేటువంటి ఆలోచన. అంటే ఒక రకమైన కొద్దిగా ఈర్ష్య అంటాం కదా, ఈర్ష్య అయితే ఇది చెడు రకమైన ఈర్ష్య అని చెప్పలేదు. కానీ ఒక చదువు చదువుతున్నారనుకోండి, చదువులో నేనే ముందు ఉండాలి, పొరపాటును గ్రహపాటును ఎవరికైనా వచ్చింది అంటే వీళ్ళకి కనబడిన ఈర్ష్య ఉంటుంది అనమాట. అలాగా అన్నింట్లలో నేనే ముందు ఉండాలి అని ఉంటుంది. ఇక వీళ్ళల్లో చాలా వరకు కూడా కష్టమైతే తెలియదు కానీ ఒక్క మాట అయితే చెప్పొచ్చు, చాలామంది ఇంటికి దూరంగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అంటే ఏదో రకంగా చదువు పేరు చెప్పా, ఉద్యోగం పేరు చెప్పా, ఇంకేదైనా పరిస్థితుల వలన మొత్తంగా మాత్రం ఇంటి నుండి దూరంగా ఉండేటువంటి పరిస్థితి విశాఖ నక్షత్రం వాళ్ళకి చాలా ఎక్కువ సంవత్సరాలు ఇంటి నుండి దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా వివాహానికి వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే అయితే అతి తొందరగా పెళ్ళి అవుతుంది, లేదు అంటే చాలా ఆలస్యంగా అవుతుంది. అంటే దాదాపు 28 సంవత్సరాలు దాటితే తప్ప వివాహం అన్నది విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళకి అవ్వడం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా కనబడేటువంటిది అదే. ఇక ప్రేమ విషయాల్లో కొంత ప్రేమగా ఉంటారు, ఆత్మీయంగా ఉంటారు. అలాగే మీరు ప్రేమించడం ఇలాంటివి అనేటువంటి అంటే వివాహ సంబంధితంగా ఆలోచిస్తే కనుక ప్రేమలో అంత తొందరగా పరిపక్వం చెంది ప్రేమ ఫలించేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఇక వీళ్ళు వృత్తులు కనుక చూసుకుంటే ఏ వృత్తిలో అయినా రాణించగలుగుతారు. ముఖ్యంగా డాక్టర్లు, తర్వాత పరిశోధనాత్మకమైనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళలో. ఎందుకంటే 2 కూడా మనకి ఒకటి తులారాశి అంటే అందులో ఉన్నటువంటి 1 2 3 పాదాలు ఏంటి మనకి శుక్రుడి ఆధీనంలో ఉంటాయి. మళ్ళీ వృశ్చిక రాశిలోకి వచ్చేసరికి కుజుడి ఆధీనంలో ఉంటాయి. ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కసారి తెలియనటువంటి కోపం వచ్చేస్తుంది. ఆ కోపం వచ్చారంటే ఇంకా కన్ను మిన్ను కానట్టుగా ప్రవర్తించేటువంటి తీరు కూడా కనిపిస్తుంది. మళ్ళీ అంతలోనే వాళ్ళని వాళ్ళు సమన్వయం చేసుకుంటూ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైనా సరే తలిచింది కానీ పట్టిన పట్టు కానీ విడవనటువంటి ఒక స్థిరమైనటువంటి నిర్ణయం మాత్రం వీడుకుంటుంది. చక్కటి అందమైన రూపం ఉంటుంది. అందంతో పాటు వారు అనుకున్నది ఇలాగే ఉండాలి అంటే అలాగే ఉండాలి. అంటే ఇంకా ఒక గిరి గీస్తే ఆ గిరి ఎలా ఉంటుందో ఆ గీతలో మాత్రమే ఉంటారు. అయితే ఒక మంచి గుణం ఏంటంటే
చాలా వరకు అందరినీ అంటే ప్రేమతో చూడడము, తర్వాత సహాయం, బీదలకి వాళ్ళకి సహాయం చేస్తారు కదా, దానగుణము ధర్మగుణం అంటారు కదా. చాలామందికి దానగుణం ధర్మగుణం ఉంటుంది. ఇక ఒక 2 రకాల మనస్తత్వాలు కనబడతాయి ఇందులో. పూర్వపుణ్యఫలం అని చెప్పొచ్చు. అంటే పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మఫలంగా కొంతమంది ఏమో అతి భక్తితో ఉంటారు, అంటే అన్ని రకాల భక్తి పూజలు పునస్కారాలు చేస్తుంటారు. ఇంకొంతమంది అసలు పూజ జోలికి వెళ్ళారు, ఏదో ఒకటి ఎలా దండం పెట్టుకొని వెళ్ళిపోతే సరిపోతుంది కదా అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా కొంతమంది ఇదే నక్షత్రంలో గట్టిగా పూజ చేసేసి, అంటే అతి చిన్న వయసులో కూడా అలా ఉంటారు. ఇంకా ఇంకొక మాట కూడా కనిపిస్తుందండి, వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ఈనాటి కాలంలో పుట్టినటువంటి వాళ్ళు కూడా మన సంస్కృతిలో పెద్దవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే అలా పెద్దరికం తెచ్చుకున్నట్టుగా ఉండడం, మన కుటుంబంలో ఉన్నటువంటి ఒక కల్చర్ ఉంటుంది కదా, వంశ పారంపరమైనటువంటి కొన్ని పద్ధతులు అలవాట్లు, వాటిని చాలామంది వీళ్ళని చూడగానే చిన్నపిల్లలు అయితే ఏంటి ముసలోళ్ళలా చేస్తున్నారు అంటారు. కానీ వీళ్ళు ఏంటంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ నేపథ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది వీళ్ళ ఒంట్లో ఉంటుంది అనమాట. చక్కగా అన్ని పనులు చేస్తారు, బీద బిక్కిని ఆదుకున్నట్టుగా, ఎవరైనా అవసరంలో ఉన్నటువంటి వారికి సహాయం చేయడం. కాకపోతే వీళ్ళు సహాయం చేస్తారు కానీ వీరి మాట ఎవరైనా వినకపోతే మాత్రం చాలా కోపంగా ఉంటారు. వీరి మాట విన్నటువంటి వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తారు, వీళ్ళు అనుకున్నది అదే చేయాలి అని ఉంటుంది. ఇది కొంచెం పవర్ఫుల్ స్టార్ అనే చెప్తారు చాలా వరకు. ఎందుకంటే దీనికి ఒక కాస్మిక్ ఎనర్జీ లాంటిది ఉంటుందన్నమాట. వీళ్ళు ఏదైనా చేయాలి అనుకుంటే ఏది ఏమైనా ఆ ఎనర్జీ వీళ్ళ మీద ప్రయోగించబడినట్టుగా ఆ ఎనర్జీ ఉంటుంది కాబట్టి అనుకున్నది చేయగలుగుతారు. ఏదేమన్నా కొంచెం ఒడిదుడుకులు ఉన్న ముందు వయసులో అంటే చిన్న వయసులో ఒడిదుడుకులు అలా ఉన్నప్పటికీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మాత్రం బాగా సెటిల్ అవుతారు, చక్కగా ఉంటారు. ఇక పెళ్ళిళ్ళ విషయానికి వస్తే మాత్రం అంటే పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతో భార్య కానీ భార్యతో భర్త కానీ ఎలా ఉంటారంటే చాలా వరకు అనుకూలంగా ఉంటారు. కానీ తాము చెప్పింది నడవాలి అనేటువంటి ఒక మాట మాత్రం ఉంటుంది. ఈ ఒక్కటి సమన్వయం చేసుకున్నట్టయితే ఇంకా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది ఒకటి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే ఏ రకమైన ఇబ్బందులు లేకుండా హాయిగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా వరకు ఏ ఉద్యోగం ఏంటి అన్నది కాదు, ఏ ఉద్యోగమైనా సరే అందులో శోధించి సాధిస్తాము అనేటువంటి విధంగా ఉంటారు. ఎందులో అయినా వాళ్ళు రాణించగలిగేటువంటి ఒక స్థితి వీళ్ళకు ఉంటుంది అని చెప్పొచ్చు. మొత్తంగా చెప్పాలి అంటే ఒక నడి వయసు వచ్చే వరకు కూడా కొంచెం ఒడిదుడుకులు అంటే అనుకున్న అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ తర్వాత బాగా స్థిరపడతారు. అలాగే వీళ్ళు అనుకున్నటువంటి దాంట్లో స్థిరపడటం అనేటువంటిది విశేష గుణంగా చెప్పొచ్చు. ఇదండి ఈ నక్షత్రానికి సంబంధించింది. మీరు ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి వారైతే ఇందులో ఎంతవరకు నేను చెప్పినటువంటి విషయాలు కలిశాయి కలవలేదు అన్నటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. నమస్తే.